ఆ తర్వాత ఇదొక చిన్న కథ, అందరికి తెలిసిందే. దాన్ని ఒక కొత్త మీడియంలో తక్కువ మాటలతో నేనే కథ చెప్తూ ప్రజెంట్ చేస్తాను. జస్ట్ మీకోసం మీరే చప్పట్లు కొట్టుకోండి. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పక్కన టైసన్, హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ గోయింగ్ టు డూ ఏ స్మాల్ పెయింటింగ్. దెన్ దాన్ని మనం ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకుందాం. సో మ్యూజిక్ ప్లీజ్. వీలైతే ఈ లైట్స్ చాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్. వెల్కమ్ టు బ్యూటిఫుల్ లైఫ్. అండ్ అందరూ అంటారు లైఫ్ ఒక మిస్టరీ అని. సో వి ఆల్ బిలాంగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. రకరకాల ప్రాంతాలకు చెంది ఉన్నాం, రకరకాల పనులు చేస్తున్నాం. మన గొంతులు వేరు, మన శరీరపు రంగులు వేరు. బట్ ఏదో ఒక విషయంలో మనం అంతా ఒక్కటే. అదేంటి అంటే మన పుట్టుక విషయంలో మనం అంతా ఒకటే. మనం ఏం చేయాలన్నా పుట్టాలి, తర్వాత బతికుండాలి. సో అదొక చిన్న కాన్వర్జేషన్ బిట్వీన్ ఏ స్మాల్ బేబీ అండ్ ఏ మదర్ అన్నమాట. సో ఈ ప్రపంచంలో మన పేరెంట్స్ లేకపోతే మనం లేము కాబట్టి ఒకసారి వాళ్ళకి చప్పట్లు కొట్టండి. తర్వాత ఏది ఉన్నా లేకున్నా ఖచ్చితంగా లవ్ ఉండాలి. మనం చేసే పని, మన జీవితం, మన సమాజం, ఎవ్రీథింగ్ ఎక్కడో చిన్న ప్రేమ తత్వం ఉంటేనే అది కొనసాగుతుంది. అదర్వైజ్ ఇట్ జస్ట్ బికమ్స్ ఏ జాబ్ విచ్ ఈస్ లైఫ్లెస్. సో ఈ కథలో ఏంటంటే ఈ బేబీ అడుగుతుంది మదర్ని, సో వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్? దిస్ బేబీ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇది మనందరి క్వశ్చన్ కూడా కదా. వీఆర్ ఆల్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. వీ ఆల్ హ్యావ్, అండ్ ఫ్యూ పీపుల్ ఫైండ్ దేర్ పర్పస్. లైక్ సోను సూద్, హీ ఫౌండ్ హిస్ పర్పస్. This is the big question. And mother said, అదేంటో తెలుసుకోవాలంటే నువ్వే నడవాలి. You have to inquire into your own life. Then the journey begins. We all have our own journeys, our own ideas about life, and we have our dreams. We try to make them reality. So this is you. మనం నడుస్తూ, పని చేస్తూ, నేర్చుకుంటూ we see million things. And this small boy also traveled, మెడిటేటెడ్. ఏమిటి లైఫ్ అంటే ఒక్క లైన్లో తెలియాలి.
Then he did not get anything. So one day he was sitting under a tree and meditating. What is the purpose of life? Then a sage with a divine light, probably a guru kind of thing, appeared, and something he whispered, and suddenly he opened his eyes and there is a sunrise. ఒక చిన్న సూర్యోదయం, ఏమీ లేదు, ఆల్ ఫ్రెష్. దెన్ హీ రియలైజ్డ్ వన్ థింగ్. అదేంటంటే ఈ భూమి మీద ఒక్కటి, వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అదేంటో తెలుసా? అవర్ మౌత్. It is actually saying something to us. We all have one thing in common. We all have mouth. And with this, we are doing two things. And ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, what to eat and what to speak. This actually decides our life. And he realized, and he rejoiced with, celebrated. Wow, I have realized something. Let's go and eat something. Then he went out, and surprisingly, the entire world, చుట్టుపక్కలంతా కరప్షన్, ఫుడ్ కరప్షన్, ఇంతకుముందు అనుకున్నట్టు అడల్టరేషన్ ఏమీ లేదు, అంత నాన్ సెన్స్. దెన్ he traveled extensively all over the world. He went to Himalayas. He inquired. Of course, we all have to eat something. తినాలి, ఏదో ఒకటి తప్పదు. కానీ ఏమిటి బెస్ట్? ప్రతి దానికి ఒక ఒరిజినేషన్ ఉంటుంది, దాన్ని కనుక్కోవాలి. అట్లా ఆ ఎంక్వైరీలో నుంచి పుట్టిందే ఈ ఆసియా. ఎక్కడో మలబార్ నుంచి మిరియాలు, సౌత్ అమెరికా నుంచి కినోవా, ఆ తర్వాత హిమాలయాల నుంచి రాక్ సాల్ట్, రాజస్థాన్ నుంచి జీరకల్ల, ఆ తర్వాత జైనిటా హిల్స్ నుంచి, మేఘాలయ నుంచి పసుపు. ఒక అద్భుతమైన జర్నీ. గొప్ప ప్రోడక్ట్. ఆసియా ప్రోడక్ట్ కోసం, దాని సక్సెస్ కోసం అంతా మనస్ఫూర్తిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. తర్వాత ఇలాంటి ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే దీని వెనక ఎవరో ఉండాలి. సో ఒక 30 సెకండ్స్లో ఐ విల్ ప్రజెంట్ సంథింగ్ బ్యూటిఫుల్. ఒకవేళ ఓకే అనుకుంటే క్లాప్. కదా, లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్. ఈ మూమెంట్ రావాలంటే ఎంతమంది కష్టపడ్డారు, అందరు కలిసి ఇక్కడికి వచ్చాం. సో దీని వెనుకున్న వ్యక్తి శశిధర్ గారు. నాకు ఈ మధ్యనే పరిచయం. సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్. కదా, అతనికి
మంచి జరగాలని కోరుకుందాం. సో దీంతో పాటుగా ఓసారి శశిధర్ గారు స్టేజ్ మీదకి వస్తే అయ్యా ఒక నిమిషం. సో మా ఆర్టిస్ట్ పెయింటింగ్ పూర్తయ్యే లోపు మన ప్రోడక్ట్స్ తోటి ఒక చిన్న పెయింటింగ్ చేసాం సోను సూద్ గారి కోసం. సార్ ఒకసారి మీరు వస్తే. గట్టిగా చెప్పట్లండి. ఫెంటాస్టిక్ యాక్ట్. అండ్ శశిధర్ గారిని నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలండి. బికాస్ ఒక అద్భుతమైన ఆలోచన అండి. అంటే ఒక కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల వారికి ఒక ఆలోచన వచ్చింది. మనం పెట్టుకునే అంటే భగవంతుడికి పెట్టే కుంకుమలో కూడా ఇంత కల్తీ ఉంటే మనం తినే భోజనంలో ఇంకెంత కల్తీ ఉండొచ్చు. మనము ఎందుకు మనం రైట్ ఫుడ్ని సోర్స్ చేయలేకపోతున్నాము? మన భరోసాతో తినాలంటే మనం రైట్ ఫుడ్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నాము అని ఆలోచించి ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేశారండి. 1 year పాటు R&D చేసి ఇవి ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మన ప్రొడక్ట్సే. ఇది సార్ ఇచ్చిన ఐడియానే, శశి గారు తర్వాత వాళ్ళ టీం అంతా. సో అందుకని అప్పటికప్పుడు వీ డిడ్ దిస్. సో కీప్ ఇట్ యాజ్ ఎ మెమరీ. యా, ఇది శశి గారి తరఫున, అశ్యా తరఫున మీకు టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఆ తర్వాత మీరు యూ హ్యావ్ టు గివ్ ఏ స్మాల్ గిఫ్ట్ టు శశి గారు నౌ. యా టైసన్ కమ్. దాదాపు అన్నీ ఉన్నాయి, ఒక్కటి లేదు, మిర్చి వేయలేదు. పెట్టాల్సిందే, బట్ మళ్ళీ అది ఎవరికైనా అంటుకుంటే ప్రాబ్లం అయిద్దేమో అని. దాంట్లో ఆ పెయింటింగ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మన మిరియాలు ఉన్నాయని, మన పింక్ సాల్ట్ ఉంది, మన జీలకర్ర ఉంది, మన కీన్వా ఉంది. ఒక్క మిర్చి మిస్ అయ్యారంట. మిర్చి మిస్ అయింది. కమ్. సో హీ ఇస్ టైసన్, ఈజ్ ఏ ఆస్పైరింగ్ ఆర్టిస్ట్. ఇస్ దట్ ఆషియా? యా, పిలవండి మీ అమ్మ. Can we have Asha on the stage? Maybe Asha is here. Can we have you here, dear? She's coming. That's your picture, you know. I don't think. ఇక్కడ ఆడుకుంటుంది. సో ఈ చిన్నారి తల్లి పేరు మీదే ఉందండి ఈ ప్రోడక్ట్స్. అండ్ మన శశిధర్ రెడ్డి గారి అన్ని కంపెనీస్ ఆశ పేరుతోనే ఉన్నాయి. ఆయన పుట్టినప్పటి నుంచి చాలా చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ చాలా చాలా కొత్తగా అడుగులు వేస్తున్నారండి. చాలా ఇన్స్పైరింగ్గా ముందుకు వెళ్తున్నారు శశిధర్ రెడ్డి గారు. సో ఈ మూమెంట్ గుర్తుగా ఇది మీరు పెట్టుకోండి, మీ టీం శశి గారు మీరు పెట్టుకోండి ఇది. యా, సో సోను సూద్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఉదయ్ భాన్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మన అశ్యా టీం అందరికీ ఇక్కడి నుంచే శిరస్సు ఉంచి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరిలో ఉన్న ఓపికకి, క్రియేటివిటీకి ఇక్కడి నుంచే పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్.